కొబ్బరి పాలతో సగ్గుబియ్యం పాయసం అండి చాలా బాగా వచ్చింది. అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను. దీనికోసము ఒక కప్పుతోటి ఏదైనా సరే ఒక కప్పు తీసుకోండి కొలత కోసం. కప్పుతోటి సగ్గుబియ్యం తీసుకొని ఒక్క చారెడు పచ్చిశనగబ్యాళ్ళు వేసుకోవాలండి. బాగా కడిగి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోండి నీళ్ళల్లో. తర్వాత దీనికి కొలత అండి, మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 6 కప్పులు వాటర్ తీసుకోండి. కరెక్ట్గా సరిపోతాయి. మనం మళ్ళీ కొబ్బరి పాలు కూడా ఒక 2 కప్పులు దాకా వేస్తాము. ఇంకా తర్వాత వీటిని వేసి బాగా ఉడికించుకోవాలండి మూత పెట్టి. ఉడికించుకునే లోపల మనం ఈ కొబ్బరిని పాలు తీసుకుందాం కొబ్బరితోటి. ఈ విధంగా పాలు తీసి పెట్టుకొని మిక్సీ జార్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా తర్వాత మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి. కొద్దిగా నెయ్యి వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకొని తీసి పక్కన పెట్టుకొని, ఇంకా అదే మిగిలిన ఆయిల్లో ఒక పావు కప్పు కంటే తక్కువ అండి సేమియా, ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, లేదా అది కూడా వేపి పక్కన పెట్టుకోవాలి. బెల్లం అండి ఒక కప్పు తీసుకోవాలి. సగ్గుబియ్యం ఒక కప్పు తీసుకున్నాం కదా కొలత, ఇది కూడా ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది. కాకపోతే కొంచెం తీయగా కావాలంటే మాత్రం ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇది కూడా కరిగించి పక్కన పెట్టుకోవాలండి. ఇంకా తర్వాత ఈ సేమియా కూడా వేసి ఉడకబెట్టుకోవాలి దాంట్లో. తర్వాత ఈ కూడా స్ట్రైనర్లో వేసి బెల్లం పానకం కూడా దాంట్లో వేసుకోవాలండి. కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసి కలుపుకొని, ఇంకా తర్వాత ఒక స్ట్రైనర్ పెట్టుకొని మనం వడపోసుకున్నాం కానీ మళ్ళీ ఒకసారి వడపోసుకుంటే ఏదన్నా నలకలు ఉన్నా పోతాయి. ఈ కొబ్బరి పాలను కూడా వేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకోవటమేనండి. మిక్స్ చేసుకొని ఒక్క నిమిషం ఉంచితే సరిపోద్దండి స్టవ్ మీద. కరెక్ట్గా ఉంటుంది ఇది. ఇంక ఈ టైంలో ఆపితే మనకి మరీ ఎక్కువ గట్టి పడకుండా ఉంటుంది అనమాట. మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలుపుకోవటమేనండి. చాలా టేస్టీగా ఉందండి. మనం రేపు శ్రావణ మాసం వస్తుంది కదా, అప్పుడు కూడా శుక్రవారాలు అట్లా చేసి ప్రసాదాలకు కూడా పెట్టుకోవచ్చు. చాలా టేస్ట్ కూడా చాలా బాగుందండి. మామూలు పాల కన్నా కూడా చాలా బాగా వచ్చింది. మీకు నచ్చితే ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.